ఉదయ్ గారు అసలు ఊహించిన విధంగా ఒక ఉదయ్ అనే వ్యక్తి యువకులు రాజకీయాల్లోకి రావడం, ఒక్కసారిగా పార్లమెంటు అత్యధిక మెజారిటీ తోటి ఆ సీట్ని కైవసం చేసుకోవడం, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉదయ్ శ్రీనివాస్ మీద ఎందుకు అంత నమ్మకం? పిఠాపురం నుంచి ఏదో కొంతమంది జాయినింగ్స్ ఉంటే తీసుకెళ్లిన సందర్భంలో నా తమ్ముడు ఉదయ్ పోటీ చేస్తారని అక్కడ చెప్పారు. నాకే తెలియదు. అక్కడ ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత పవర్ ఉందో వారాహి వాహనానికి కూడా అంత పెద్ద ఎత్తున పబ్లిసిటీ వచ్చింది, అంత పవర్ వచ్చింది. అసలు దాని రూపకల్పన ఎలా జరిగింది? ఏ సందర్భం? ఒక వాహనానికి ప్రాణం పోస్తారని ఎవరైనా ఊహించారా? సో దాన్ని వారాహి అని చెప్పారు. ఎవరో ప్రచారం అంటారు, దాన్ని అందరూ వారాహి అన్నారు. అంటే దానికి ఒక లైఫ్ ఇచ్చారు. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఫైర్గా మాట్లాడాలి అనుకుంటే ఒక స్పీచ్ బయటకు వస్తుంది. రౌడీ నా కొడుకుల్ని గొడ్డలిప్పించి తరిమి కొడతాను అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్కి హెచ్చరించింది. ఆయన మీ ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళందరూ సెటరేట్ అయ్యారా? ఒక్కొక్క వైసీపీ గూండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ పట్టాలు ఉడదీసి కొట్టిస్తాను. ఒక్కొక్క వైసీపీ గూండాగాడి. సరే, ఏదైనా సరే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోనా హ్యాపెన్. క్యాడర్ కూడా అందరూ కలిసే ఉన్నారు, కలిసే షేర్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి తపన ఏంటండి? దగ్గర నుంచి మీరు చూశారు కాబట్టి. మంచి సమాజం, మంచి రాష్ట్రం. మోడీ గారు జనసేన 2 ఎంపీలని రమ్మన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 150 కోట్ల మంది బాధ్యతని గత 10 ఏళ్లుగా ఆయన భుజాల మీద మోస్తున్నారు. మీరు ఆయనకి బలం అవ్వాలి తప్ప బరువు అవ్వకూడదు.